రాజకీయ వర్గాల్లో టాక్ ఏంటంటే చంద్రబాబు నాయుడు అమాయకుడు కాదు. చంద్రబాబు నాయుడు తెలుసు బీజేపీకి రాష్ట్రంలో ఉనికి లేదని. ఇక్కడ చంద్రబాబు నాయుడు ఈజ్ నౌ బిజీ ప్రిపేరింగ్ ఫర్ ట్రాన్సిషన్. సో అందువల్ల చంద్రబాబు నాయుడు కూడా ఇప్పుడు హైయెస్ట్ ప్రియారిటీ ఏంటంటే లోకేష్ ను ఎవాల్వ్ చేసి లోకేష్ కు ఈ ఇన్హెరిటెన్స్ పొలిటికల్ రాజకీయ వారసత్వాన్ని అప్పచెప్పాలి. ఈ అప్పచెప్పే క్రమంలో మీరు గమనించండి, పార్టీ దాదాపు ఇప్పుడు లోకేష్ కంట్రోల్కి వచ్చేసింది. గవర్నమెంట్ లో కూడా ఇప్పుడు లోకేష్ ఆల్మోస్ట్ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఉన్న రియాలిటీలో లోకేష్ నెంబర్ 2 గా పనిచేస్తున్నాడు. ఈ రెండు వచ్చిన తర్వాత ఏమవుతుంది అంటే రేపు లోకేష్ పూర్తిగా ఎస్టాబ్లిష్ కావటానికి ఇంకా సమయం పడుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు లాంటి మహావృక్షం ఉండగా అవకాశాలు అంత సులభంగా రావు కదా ఇండిపెండెంట్ గా. తర్వాత గవర్నమెంట్ లో కూడా ఇప్పుడు లోకేష్ ఆల్మోస్ట్ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఉన్న రియాలిటీలో లోకేష్ నెంబర్ 2 గా పనిచేస్తున్నాడు. ఈ రెండు వచ్చిన తర్వాత ఏమవుతుంది అంటే రేపు లోకేష్ పూర్తిగా ఎస్టాబ్లిష్ కావటానికి ఇంకా సమయం పడుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు లాంటి మహావృక్షం ఉండగా అవకాశాలు అంత సులభంగా రావు కదా ఇండిపెండెంట్ గా. తర్వాత సొంత కూటమి నుంచే పవన్ కళ్యాణ్ నుంచి పోటీ ఉంటుంది, ప్రత్యర్థి నుంచి జగన్మోహన్ రెడ్డి నుంచి పోటీ ఉంటుంది, భారతీయ జనతా పార్టీ నుంచి వెనకాల తన మిత్రుడు కాదో అర్థం కాని బీజేపీ ఉంటుంది, తనతో ఉంటుందా జూనియర్ ఎన్టీఆర్ పట్టుకొచ్చి తనకే ఎసరు పెడతారో తెలియని పరిస్థితి ఉంటుంది. అందువల్ల లోకేష్ భవిష్యత్తులో పోస్ట్ చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండొద్దు అని అనుకున్న రోజు, ములాయం సింగ్ యాదవ్ లాగా తాను రిటైర్ అయ్యి కొడుకు కప్పచెప్పాలని అనుకున్న రోజు ఒక ఛాలెంజ్ వస్తుంది. ముగ్గురుతో ఫైట్ చేయాలి. మిత్రుడైన పవన్ కళ్యాణ్ తో పోటీ పడాలి. మిత్రపక్షంగా కనబడుతూ తనకు ఎక్కడ జూనియర్ ఎన్టీఆర్ లాంటి తీసుకొస్తుందని అనుమానపడాల్సిన బీజేపీ, జగన్మోహన్ రెడ్డి. అప్పుడు జగన్మోహన్ రెడ్డి దూకుడు దాడి మనకు తెలుసు కదా, వ్యవహారాన్ని సైకాలజీ కూడా తెలుసు కదా. సో అందువల్ల ఈ దాడి నుంచి లోకేష్ ను కాపాడాలి అంటే మోడీ బీజేపీని మించిన ఒక మిత్రుడు ఉండడు. అందువల్ల ఆ దీర్ఘకాల దృష్టితో మోడీ వెనకాల ఉండడు అనుకోండి, మీకు పవన్ కళ్యాణ్ దూకడు, జగన్ దూకడు, ఇక జూనియర్ ఎన్టీఆర్ అనే సమస్య రాదు. చూడు, ఒకే దెబ్బకు 3 సమస్యలు పరిష్కారం అయిపోతాయి. మళ్ళీ మోడీతో పెట్టుకున్నారు అనుకోండి, బీజేపీ పవన్ కళ్యాణ్ తో కలిసి మీకు ఏదైనా రాధాకృష్ణ చెప్పినట్లు చంద్రబాబు నాయుడు పైన తెలుగుదేశం పైన బీజేపీ జాతీయ నాయకత్వమే పవన్ కళ్యాణ్ తో కలిసి మీకు ఫైట్ చేసే అవకాశం ఉంటుంది. జూనియర్ ఎన్టీఆర్ తీసుకొచ్చి నందమూరి వారసత్వం ఆల్రెడీ పురంధేశ్వరి బీజేపీలోనే ఉన్నారు, నందమూరి వారసులు నిజమైన వారసులు జూనియర్ ఎన్టీఆర్ అనే అవకాశం ఉంటుంది. ఏది లేకపోయినా జగన్మోహన్ రెడ్డికి వెనకాల ఉంటది. కాలంలో ఎదుర్కోవాలంటే మామూలు విషయం కాదు. ముగ్గురుతో పోటీ ప్రత్యర్థుల్లో కరెక్ట్ కాకపోవచ్చు, కాంపిటీషన్ అందులో ఒక మిత్రులే కనుక. అందువల్ల మోడీ అండ ఉంటే ఈ పంచాయతీ ఉండదు అని కూడా బహుశా ఉన్నట్లుంది. అందుకే బీజేపీతో జబర్దస్త్ దోస్తీ లోకేష్ కోసమా అనే అనుమానం రాజకీయ వర్గాల్లో కలుగుతుంది.